కాకినాడ జిల్లా జగ్గంపేటలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా సుబ్బారెడ్డి వంటి నేతలు సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. నక్కపల్లి స్టీల్ ప్లాంట్పై వైఎస్సీ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని పేర్కొంటూ ఈ ప్రాజెక్టు ద్వారా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామని తెలిపారు. యువతకు అవకాశాలు ఇవ్వడం లేదని వైసీపీ విమర్శించడం సరికాదని, గత వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చామని చెప్పి ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో చెప్పాలని ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆయన మేధాశక్తిని అంతా జగన్మోహన్ రెడ్డి ఉపయోగించి ఏ రకంగా అయితే వ్యవహరించాడో ఇవాళ ప్రతిపక్షంలో కూడా అదే రకంగా వ్యవహరిస్తూ మేము అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడానికి అభూత కల్పనలు సృష్టించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను తీవ్రంగా ఖండిస్తుంది. ప్రతిపక్షం పాత్ర అన్నది అధికార పక్షం ఏమన్నా తప్పు చేస్తుంటే నిలదీయాల్సినటువంటి అవసరం, అదే రకంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం. వాళ్ళ రోల్ దట్ ఈస్ ప్రతిపక్షం అనిపించుకోవాలనుకున్నప్పుడు ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఖచ్చితంగా నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలి, నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు చేయాలి. వేళెవరో కేంద్ర కార్యదర్శిగా రిటైర్ అయినటువంటి ఒక పెద్ద ఆయనతో సాక్షి పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అనవసరమైనటువంటి రాయితీలు ఇప్పిస్తున్నారు, రాయితీలు ఇచ్చేశారు మెటల్ పరిశ్రమకి. అదే ఇప్పుడు ఏదైతే అక్కడ ఉందో స్టీల్ ప్లాంట్కి ఆ రాయితీలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అంటూ రకరకాలుగా ఆయన కొన్ని సూచనలు కూడా చేశాడు. ఆయన వాళ్ళు చెప్పింది మాట్లాడినా కొన్ని సూచనలు కూడా చేశాడు. తట్టు అందులో కొన్నిటిని మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది.